హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హనీ అను కిచెన్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి విటమిన్స్ పుష్కలంగా ఉండే అలసంద వడలను ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నానండి. దీనికి కాంబినేషన్గా పల్లి చట్నీ కూడా ఏ విధంగా తయారు చేయాలో మీకు చాలా ఈజీగా చూపించబోతున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసి పెట్టారనుకోండి, పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. అలసందలు అనేది బ్లడ్లో ఉండే చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ను తగ్గిస్తుందండి. గుండెకు కూడా ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి ఏదో ఒక రూపకంలో ఈ అలసందలు అనేది వాడడానికి ట్రై చేయండి. ముందుగా ఒక కప్పు వరకు బొబ్బర్లు తీసుకోండి. ఈ బొబ్బర్లు తీసుకొని ఇందులో రాళ్ళు ఏమైనా ఉంటే వేరేసుకొని ఒక బౌల్లో తీసుకొని అందులో కొన్ని వాటర్ పోసుకొని ఒక 2 గంటలు నాననివ్వండి. ఇవి నానేలోపు మనము పల్లి చట్నీ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ పైన ఒక కడాయిలో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అందులో పల్లీలు వేసుకొని ఈ పల్లీలను కూడా దోరగా ఫ్రై చేసుకోండి. ఈ రెండింటి కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ పల్లీలు అనేది మరీ ఎర్రగా కూడా ఫ్రై చేసుకోవద్దు. ఒక మీడియం కొంచెం కలర్ వచ్చే వరకే ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని అదే కడాయిలో కొన్ని పచ్చిమిర్చి, అంటే మీకు కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకొని వీటిని కూడా కొంచెం రంగు మారే వరకు ఫ్రై చేసుకోండి. వీటిని కూడా ఫ్రై చేసుకొని అదే బౌల్లోకి తీసుకోండి. మరి కొద్దిగా ఆయిల్, అంటే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకొని ఒక 2 స్మాల్ సైజు టమాటాలు తీసుకొని వీటిని కూడా కొంచెం మగ్గే వరకు ఉడికించుకొని వీటిని కూడా అదే ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం దొడ్డుప్పు, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఇవి వేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. మీకు చట్నీ అనేది కొంచెం గట్టిగా కావాలనుకుంటే వాటర్ అనేది పోసుకోకూడదు. అదే కొంచెం లూజ్గా కావాలనుకున్నప్పుడు కొంచెం వాటర్ పోసేసుకుంటే సరిపోతుందండి. అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకొని పోపు దినుసులు వేసుకొని కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు అనేది వేసుకొని తాలింపు పెట్టేసుకోండి. తాలింపు లేకున్నా కూడా ఈ చట్నీ అనేది చాలా బాగుంటుందండి. కొంచెం తాలింపు వేస్తే ఏంటంటే టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది. కాబట్టి తాలింపు అనేది వేసుకోవడం. ఇలా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఆలోపు మనకు ఈ బొబ్బర్లు అనేది నానిపోతాయి కదా, ఈ నానిన దాన్ని తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని వీటిని బరకగా గ్రైండ్ చేసేసుకోండి. ఎందుకంటే బాగా మెత్తగా అయితే వీటి టేస్ట్ అనేది మారిపోతుంది. కాబట్టి కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోండి. ఇలా చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని అందులో పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టేసుకొని వేసుకోండి. ఆనియన్స్ కూడా సన్నగా తరిగి వేసుకోండి. టేస్ట్ తగ్గట్టు సాల్ట్, కొంచెం వెల్లుల్లి రెబ్బలు ఇట్లా దంచి వేసుకోండి. జీలకర్రను నలిపి వేసుకోండి. కొత్తిమీర కూడా సన్నగా తరిపెట్టి వేసుకోండి. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి. ఎలాంటి పిండి కూడా వాడకూడదండి ఇందులో. అలసంద వడలకు బియ్యం పిండి అయినా శనగపిండి అయినా వాడకుండానే ఇలా చేసుకొని తిన్నారనుకోండి, వీటి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఎలాంటి పిండి వాడకుండా, అంటే గోధుమ పిండి అయినా లేకుంటే శనగపిండి, బియ్యం పిండి వాడకుండానే ఇలానే చేసుకొని తిన్నారనుకోండి, వీటి టేస్టే వేరుగా ఉంటుందండి. తప్పక ఇది ట్రై చేయండి. ఈ అలసందలను గుగ్గిల రూపంలో తీసుకోవడం వల్ల మలబద్ధక సమస్యల నుంచి కూడా దూరం కావచ్చండి. ఇలా కలిపి పెట్టేసుకున్న దాన్ని చిన్న చిన్నగా ఉండలాగా చేసేసుకొని చేతితోటే చిన్న వడలాగా చేసేసుకోవచ్చు. స్టవ్ పైన ఆయిల్ బాగా వేడి చేసుకొని అందులో ఒక్కొక్కటి ఇలా ప్రెస్ చేసేసుకొని వేసుకోండి. ఇలా చేతితోటి కాకుండా కూడా మన కవర్ పైన లేకుంటే క్లాత్ పైన కూడా చేసేసుకోవచ్చు. మీకు ఎలా ఈజీగా అనిపిస్తే అలా చేసేసుకోండి. ఎలా చేసినా వీటి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా లేకుంటే ఈవినింగ్ స్నాక్స్ లాగైనా కూడా తినొచ్చండి. వీటికి కాంబినేషన్గా పల్లి చట్నీ అయినా లేకుంటే కొబ్బరి చట్నీ అయినా టమాటో చట్నీ అయినా ఏ చట్నీ అయినా దీనికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా వేసుకొని కొంచెం కలర్ మారే వరకే ఫ్రై చేసుకోండి.
ఇలా కలర్ మారిన తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. సేమ్ అదే విధంగా మిగతా పిండిని కూడా చిన్న చిన్న వడల్లాగా చేసేసుకోవడమేనండి. చాలా ఈజీ కదండి. అంతేనండి, మనకు అలసంద వడలు రెడీ అయినాయి కదా. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.